మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అమేజింగ్ విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. ఉదయం 2 నిమిషాలు వెచ్చించండి చాలు 20 ఏళ్ళు మీరు వయసుని వెనక్కి పంపొచ్చు. ఈ టెక్నిక్ని మనం తెలుసుకుందాం. మన జీవితంలో ఎదురయ్యేటువంటి దీర్ఘకాలపు ఆరోగ్య సమస్యలని, ముఖ్యంగా వృద్ధాప్యానికి సంబంధించినటువంటి అనారోగ్యాల్ని పరిష్కరించడానికి చాలామంది ఖరీదైనటువంటి ట్రీట్మెంట్లు, మందుల వెంట పరుగులు తీస్తూ ఉంటారు. అయితే ఉదయం కేవలం 2 నిమిషాలు మీరు కేటాయించగలిగారనుకోండి, మీ ఆ ఏజ్ అంటే జీవ వయసు అంటారు, అంటే బయలాజికల్ ఏజ్ని గణనీయంగా వెనక్కి తిప్పొచ్చు. మన క్యాలెండర్ వయస్సు అంటే క్రానలాజికల్ ఏజ్ ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మన కణాల ఆరోగ్యమే మన నిజమైనటువంటి వయసుని నిర్ణయిస్తాయి. కాబట్టి ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, క్షీణించినటువంటి మైటోకాండ్రియా పనితీరు, అలాగే హై లెవెల్స్ ఆఫ్ స్ట్రెస్ అంటే అధిక ఒత్తిడి, ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఇలాంటివన్నీ కూడా మన శరీరాన్ని చాలా త్వరగా వృద్ధాప్యంలోకి నెడుతూ ఉంటాయి. అయితే ఒక చిన్న ఉదయపు దినచర్య అంటే మార్నింగ్ రొటీన్ మన కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, అలాగే శరీరంలో వాపును తగ్గిస్తుంది, కణాల శక్తి కేంద్రాలు ఉంటాయి మైటోకాండ్రియా, వాటి ఉత్పత్తిని పెంచుతుంది. మరి ఎన్నో ఇలాంటి అద్భుతమైన ఫలితాలని ఈ రొటీన్ ఇస్తుంది. మన అంతర్గత శక్తి, రోగనిరోధక శక్తికి మూలమైనటువంటి ఓజస్సు, దీన్ని పెంచడం అనేది ఈ యాంటీ ఏజింగ్ పద్ధతి ప్రధాన లక్ష్యం. ఇక వివరాల్లోకి మనం వెళ్దాం. 2 నిమిషాల అద్భుత దినచర్య, శ్వాస ద్వారా శక్తిని పెంచే విధానం మీరు తెలుసుకోవాలి. ఈ దినచర్యలో మొదట అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే, ఎట్లయితే మన ఇండియన్ బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయో ప్రాణాయామం, అలాగే ప్రపంచవ్యాప్తంగా చాలామంది చాలా రకాలుగా దీనిపైన పరిశోధనలు చేస్తున్నారు. అలాంటి వాటిలో ఒక ఆసక్తికరమైనటువంటి టెక్నిక్ ఏంటంటే విమ్ హాఫ్ శ్వాస విధానం, అంటే విమ్ హాఫ్ బ్రీతింగ్ టెక్నిక్ అంటారు. ఇది కేవలం ఒక సాధారణ శ్వాస ఎక్సర్సైజ్ మాత్రమే కాదు, ఇది ఒక నిర్దిష్టమైనటువంటి శక్తివంతమైనటువంటి శ్వాస ప్రక్రియ. ఈ పద్ధతి రక్తంలో ఆక్సిజన్ స్థాయిని అంటే ఆక్సిజనేషన్ని గణనీయంగా పెంచుతుందని, శరీరం లోపల ఉండేటువంటి వాపు అంటే ఇన్ఫ్లమేషన్కి కారణమయ్యేటువంటి ఆ మార్కర్స్ని తగ్గిస్తుందని పరిశోధనలు తేల్చేశాయి. అలాగే కణాల పునరుద్ధరణ అంటే సెల్ రిపేరు, ఇంకా కణాల నిరోధక శక్తిని పెంచడం అంటే ఆ సెల్ రెసిస్టెన్స్కి సంబంధించినటువంటి జన్యువుల్ని, జీన్స్ని కూడా ఈ పద్ధతి అనేది ఉత్తేజపరుస్తుంది. శ్వాస విధానం అనేది కేవలం 60 సెకండ్లు మాత్రమే పడుతుంది. ఇక్కడ అతి ముఖ్యమైనది ఏంటంటే అసలు ఈ విమ్ హాఫ్ బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి. చూడండి, దీన్ని ఐస్ మ్యాన్ విమ్ హాఫ్ అనే ఆయన అభివృద్ధి చేశారు. ఇది శారీరక అలాగే మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించినటువంటి ఒక శక్తివంతమైన బ్రీతింగ్ టెక్నిక్, ఒక శ్వాస వ్యాయామం. ఈ పద్ధతి నరాలు అంటే నాడీ వ్యవస్థ, రోగనిరోధక శక్తి, అలాగే గుండె సర్క్యులేటరీ సిస్టమ్ అంటే గుండెనాడ వ్యవస్థని కంట్రోల్ చేయగలుగుతుందని తేలింది. వీటన్నిటినీ నియంత్రించడానికి ఇది డిజైన్ చేశారు. అయితే ఈ విమ్ హాఫ్ బ్రీతింగ్ టెక్నిక్ పద్ధతి ఏంటనేది తెలుసుకోవాలి. ఈ టెక్నిక్ని ఎప్పుడు కూడా కూర్చొని లేదా పడుకునే స్థితిలో సురక్షితమైన వాతావరణంలో, అంటే ఉదాహరణకు నీటిలో కానీ లేదా డ్రైవింగ్ చేసినప్పుడు కానీ కాదు, మీరు చాలా సేఫ్గా ఉన్నప్పుడు మాత్రమే, అలాగే ఖాళీ కడుపుతోటి మీరు దీన్ని చేయాల్సి ఉంటుంది. ముందు అసలు సౌకర్యవంతమైన స్థితి అంటే ఏంటి, కూర్చోండి లేదా వెల్లికిలా పడుకోండి, శరీరానికి టైట్గా లేనటువంటి దుస్తుల్ని ధరించండి. ఇప్పుడు 30 to 40 లోతైనటువంటి శ్వాసలు అంటే హైపర్ వెంటిలేషన్ తీసుకోవాలి. ముక్కు లేదా ఈ నోటి ద్వారా లోతుగా ఊపిరి పీల్చుకోండి. మీ పొట్ట అలాగే ఛాతి పూర్తిగా గాలితోటి నిండేలాగా చూసుకోండి. నోటి ద్వారా గాలిని బలవంతం చేయకుండా సహజంగా వదిలేయండి పీల్చుకున్న తర్వాత. ఈ రకంగా దాదాపుగా 30 నుంచి 40 సార్లు త్వరగా నిరంతరాయంగా ఊపిరి పీల్చుతూ వదులుతూ ఉండండి. నెక్స్ట్ స్టేజీ గాలిని బిగబట్టడం అంటే బ్రెత్ రిటెన్షన్. అంటే చివరి శ్వాసను మీరు పూర్తిగా వదిలేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఊపిరితిత్తుల్లో గాలి ఏదీ లేకుండా మీకు మళ్ళీ ఊపిరి పీల్చాలి అన్నటువంటి బలమైన కోరిక కలిగే వరకు కూడా గాలిని బిగబట్టండి. ఇది శ్వాస నిలుపుదల దశ అంటే రిటెన్షన్ ఫేజ్ అంటారు. ఇది సెకండ్ దాన్ని. ఇక మూడోది రికవరీ బ్రీత్ అంటే ఇది కూడా అంతే. ఊపిరి పీల్చాలి అని కోరిక వచ్చిందనుకోండి, అంటే మీరు బిగబట్టారు కదా సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో ఇక ఊపిరి పీల్చాలన్న కోరిక వస్తుంది. అప్పుడు ఒక పెద్ద లోతైనటువంటి శ్వాసను లోపలికి పీల్చుకోండి. పొట్టని పూర్తిగా అలాగ ఎక్స్పాండ్ అవ్వనివ్వండి, అంటే విస్తరించనివ్వండి. ఈ శ్వాసని సుమారుగా 15 సెకండ్లు లోపలే బిగబట్టి ఉంచండి, ఆ పైన వదిలేయండి. ఇక రిపిటేషన్స్ పునరావృతం. ఇది అంటే మీరు ఇప్పుడు చేసింది ఒక రౌండ్ ఇది పూర్తి చేశారు. మొత్తం ప్రక్రియని 3 నుంచి 4 సార్లు రిపీట్ చేయండి. దీనికి అనేక ప్రయోజనాలు. ఈ పద్ధతి క్రమం తప్పకుండా మీరు పాటిస్తూ ఉంటే అనేక ప్రయోజనాలు. 1, ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. 2, శక్తి స్థాయిలు, సంకల్ప శక్తి పెరుగుతాయి.
నిద్ర నాణ్యత పెరుగుతుంది, ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తి బలపడుతుంది, మానసిక స్పష్టత వస్తుంది, ఫోకస్ పెరుగుతుంది, శారీరక శ్రమ నుంచి వేగంగా కూరుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఇది ఈ రొటీన్ 2 నిమిషాల రొటీన్లో ఫస్ట్ది. తర్వాతది చల్లటి షాక్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. అంటే రెండో అంచె ఏంటంటే చల్లటి నీళ్ళతోటి ముఖాన్ని కడుక్కోవటం కాదు, ముఖాన్ని చల్లటి నీళ్ళలో ముంచటం, ఇమ్మర్షన్ అంటారు. అంటే మామూలుగా మనం ఉదయం చన్నీళ్ళ నీళ్ళ ముఖం మీద స్ప్లాష్ చేసుకుంటాం కదా, దాంతో కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది, అలుపు అంత దూరం అవుతుంది. కానీ బెస్ట్ ఆ అలుపు దూరం చేసే టెక్నిక్ ఏంటంటే డైరెక్ట్గా ఫేస్ని ముంచాలి. ఈ చర్య కేవలం 30 సెకండ్లు మాత్రమే మీకు పడుతుంది. అంటే ఈ 30 సెకండ్లు మీ శరీరంలో ఉండేటటువంటి ఆ చల్లటి ఆ షాక్ ప్రోటీన్లని, అంటే కోల్డ్ షాక్ ప్రోటీన్స్ అంటారు, దాన్ని ఈ టెక్నిక్ ఉత్తేజపరుస్తుంది. ఇవి యాంటీ ఏజింగ్ కోసం మనం ఉపయోగించగలిగేటువంటి చాలా శక్తివంతమైనటువంటి సాధనాల్లో ఒకటి. ఈ విధానం ఏమిటి అంటే ఫస్ట్ ఆ విమ్ హాఫ్ బ్రీతింగ్ అనుకున్నాం కదా, అది అయిన తర్వాత మీరు ఒక సింక్ దగ్గరికి వెళ్ళండి, లేదా చాలా పెద్ద గిన్నెలో చల్లటి నీళ్ళు తీసుకోండి. నీళ్ళు చాలా చల్లగా ఉండాలి. చల్లగా లేవనుకోండి, అప్పుడు మీరు మంచుగడ్డల్ని అంటే ఐస్ క్యూబ్స్ని వేయచ్చు. కేవలం గది ఉష్ణోగ్రత అంటే రూమ్ టెంపరేచర్లో నీళ్లు ఈ ప్రక్రియకి మీకు ఉపయోగపడవు. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే నీళ్లు ఎంత చల్లగా ఉంటే ఫలితం అంత మెరుగ్గా ఉంటుందనేది. కాబట్టి ఇది ఎలాగా అంటే చల్లటి నీళ్ళలో ముఖాన్ని ఎలా ముంచాలి అంటే ముందు లోతుగా గాలి తీసుకోండి. మీ ముఖాన్ని చల్లటి నీళ్ళలో కనీసం 10 నుంచి 15 సెకండ్ల పాటు మాత్రమే ముంచండి. పైకి వచ్చేసేసి కొన్ని లోతైనటువంటి శ్వాసలు తీసుకున్న తర్వాత మరొక 10 నుంచి మళ్ళీ 15 సెకండ్ల పాటు ముఖాన్ని అలాగా మళ్ళీ చన్నీళ్ళలో ముంచండి. అంటే మొత్తం 30 సెకండ్ల పాటు ఈ ప్రక్రియను మీరు ట్రీట్మెంట్ కంప్లీట్ చేయాలి. పరిశోధనల ప్రకారంగా ఈ చర్య మైటోకాండ్రియా జీవక్రియల ఉత్పత్తి అంటే మైటోకాండ్రియల్ బయోజెనిసిస్ అంటారు, దాన్ని ప్రేరేపిస్తుంది. మైటోకాండ్రియా కొత్తగా తయారయ్యాయనుకోండి, కణాలకి ఆ శక్తి సరఫరా అనేది మెరుగవుతుంది. అలాగే కణాల మరమ్మతుని అంటే సెల్స్ రిపేర్ అంటారు, అది కూడా ఇది పెంచుతుంది. ఇది శరీరంలో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి దోహదపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ వ్యవస్థకు కూడా చాలా కీలకం. ప్రారంభంలో ముఖాన్ని పూర్తిగా మీరు ముంచడం కష్టమైందనుకోండి, కొద్దిగా ముందు చన్నీళ్ళని ముఖం మీద అక్కడక్కడ చల్లుకొని ఆ చన్నీళ్ళకి మీ మొహం అలవాటైన తర్వాత ముఖాన్ని ముంచే ప్రయత్నం మీరు చేయొచ్చు. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే థర్డ్ది శక్తివంతమైనటువంటి ఒక 30 సెకండ్స్ కదలిక, అంటే వేగంగా కదలటం. ఈ దినచర్యలో మూడవది చివరి అంశం ఏంటంటే కేవలం ఒక 30 సెకండ్ల పాటు సటిల్గా చాలా స్విఫ్ట్గా కదలటం, అంటే శీఘ్రమైన కదలిక, క్విక్ మూమెంట్ బర్స్ట్ అంటారు. ఇది ఈ చిన్న కదలిక శరీరంలో ఒక శక్తివంతమైనటువంటి ఎంజైమ్ని ఉత్తేజపరుస్తుంది. దీన్ని ఏఎంపీకే ఎంజైమ్ అంటారు. ఈ ఏఎంపీకే ఎంజైమ్ అనేది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ఆ కణాల పునరుద్ధరణ కోసం సంకేతాలను కూడా పంపుతుంది. ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండటం, ఫాస్టింగ్ ద్వారా మనకి క్రియాశీలమైనటువంటి దీర్ఘాయుష్కి సంబంధించినటువంటి జన్యువుల్ని అంటే లాంజివిటీ జీన్స్ని కూడా ఈ టెక్నిక్ అనేది ఉత్తేజపరుస్తుంది. ఇక్కడ 3 సులభమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్లాంక్, అంటే ప్లాంక్ హోల్డ్ అంటారు. అంటే మీకు తెలిసినటువంటి ప్లాంక్ భంగిమలోనే ఒక 30 నుంచి 40 సెకండ్ల పాటు ఉంటే చాలు, ఇది ఆ జన్యుల్ని స్టిమ్యులేట్ చేయడానికి సరిపోతుంది. రెండోది ఏంటంటే ఎయిర్ స్క్వాట్స్, అంటే ప్లాంక్ చేయలేని వాళ్ళకి ఎలాంటి బరువు లేకుండా 20 నుంచి 30 వరకు కూడా మీ ఓన్ శరీరపు బరువుతోటి చేసేటువంటి ఎయిర్ స్క్వాట్స్, ఇది మీరు చేయొచ్చు. ఈ కదలిక అనేది పూర్తిగా నియంత్రితంగా ఉండేలాగా మీరు చూసుకోవాలి. ఇక మూడోది గోడ కుర్చీ, అంటే వాల్ సిట్, అంటే గోడకి చేరగలబడి కూర్చోవటం. ఇది అంటే గోడకి మీ వీపును ఆనించి మీ తొడలు ఆ నేలకి సమాంతరంగా ఉండే వరకు జారి ఈ స్థితిలో ఒక 30 సెకండ్లు ఉండాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే మీరు చేయాలి. కొన్ని రోజులు ఒక పద్ధతి ట్రై చేసి మరో రోజు మరొక ఎంపికను ఎంచుకొని మార్చుకోవటం కూడా మీరు చేయొచ్చు. ఈ సందర్భంగా ఆయుర్వేదంలో రసాయన చికిత్సలు ఉంటాయి కదా, అలాంటి ఫలితాలే దీంతో వస్తాయి. ఈ 3 అంచెల ద్వారా మనం యాంటీ ఏజింగ్ కోసం పనిచేసేటువంటి అన్ని మార్గాల్ని కేవలం 2 నిమిషాల్లో స్టిమ్యులేట్ చేయగలిగాం. ఈ విమ్ హాఫ్ విధానం అనేది మన శరీరపు వ్యవస్థని అంటే బాడీ వ్యవస్థని, నర్వస్ సిస్టమ్ని సమతుల్యం చేస్తుంది. ముఖ్యంగా మన పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ని క్రియాశీలకం చేస్తుంది. ఇది హార్మోన్లను తిరిగి సమతుల్యమైనటువంటి స్థితికి తెచ్చేస్తుంది. చల్లటి నీళ్ళతోటి ముఖంని ముంచమని చెప్పాం కదా, ముఖాన్ని చల్లటి నీళ్ళలో, ఇది చాలా శక్తివంతమైనటువంటి యాంటీ ఏజింగ్ కారకమైనటువంటి ఆ చల్లటి షాక్ ప్రోటీన్స్ని పెంచుతుంది. అలాగే మైటోకాండ్రియా కొత్తగా ఉత్పత్తి అవడానికి అంటే బయోజెనిసిస్ కూడా ఇది సహాయపడుతుంది. చివరిగా స్విఫ్ట్ మూవ్మెంట్ అన్నాం, త్వరిత కదలిక,
అంటే ఇది ఏఎంపీకే జన్యుని స్టిమ్యులేట్ చేస్తూ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అలాగే శరీరంలో ఆటోఫాగీ అనేటటువంటి ప్రక్రియకి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఆటోఫాగీ అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, చెడిపోయినటువంటి కణాలను శుభ్రం చేసి కొత్త కణాలను తయారు చేసే ప్రక్రియ. ఈ 2 నిమిషాల దినచర్య మీ జీవం అంటే మీ బయలాజికల్ ఏజ్ అంటారు, అంటే జీవ వయసుని వెనక్కి తిప్పడంలో మొదటడుగు వేస్తుంది. ఇక అతి ముఖ్యమైనది స్లీప్, అంటే ఉత్తమ నిద్ర కోసం మీరు కొన్ని ప్రయత్నాలు చేయాలి. అంటే ఈ 3 అంచెలతో పాటుగా ఉదయం మేల్కొన్న వెంటనే 30 నుంచి 40 సెకండ్ల పాటు సూర్యరశ్మిని, అంటే సన్లైట్ ఎక్స్పోజర్ అంటారు, ఇది కూడా అవసరం. ఇది ఒక అదనపు బోనస్గా చెప్పొచ్చు మనం. సూర్యరశ్మికి గురి కావడం అనేది మీ నిద్ర నాణ్యతని, స్లీప్ క్వాలిటీని బాగా పెంచేస్తుంది. ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఇది ఇస్తుంది. అన్నిటికీ మించి నిలకడ ముఖ్యం. అంతర్గత మార్పుని మీరు గమనించడం చాలా అవసరం. మీరు ఈ మార్పుల్ని ఏదో 1 రోజు 2 రోజులలో చూడలేకపోవచ్చు. ఎందుకంటే ఈ ప్రక్రియ అనేది మీ శరీరంలో అంతర్గతంగా పనిచేస్తుంది. అందుకే దీన్ని కనీసం ఒక 4 రోజుల పాటు స్థిరంగా కన్సిస్టెంట్గా మీరు ట్రై చేయాలి. అప్పుడు మీరు ఆ ఉదయం చాలా ఉల్లాసంగా మేల్కొనగలుగుతారు. రోజు మొత్తం స్థిరమైనటువంటి శక్తిని కలిగి ఉంటారు. మీ మెదడు తాలూకు బ్రెయిన్ పనితీరు, బ్రెయిన్ ఫంక్షన్ అనేది మునుపటి కంటే ఈ టెక్నిక్స్ మీరు పాటిస్తే చాలా చురుగ్గా సరైనటువంటి విధంగా పనిచేయడం అనేది మీరు గమనిస్తారు. అలాగే మీ మానసిక స్థితి, మీ మూడ్ కూడా చాలా స్థిరంగా ఉంటుంది ఈ టెక్నిక్స్ తోటి. అలాగే ఇన్ఫ్లమేషను, కండరాల నొప్పులు ఇలాంటివి కూడా బాగా తగ్గుతాయి. ఇదంతా మీరు గమనించగలుగుతారు. ఈ 2 నిమిషాల ఉదయపు దినచర్య మీ జీవనశైలిలో ఒక భాగం, అంటే ఒక రిచువల్గా మీరు మార్చుకున్నారనుకోండి, మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందగలుగుతారు. మీ శరీరాన్ని హీలింగ్ వైపు తీసుకెళ్ళడానికి ఇది మీకు మొదటి అడుగు. ముగింపుగా ఒక ముఖ్యమైన మాట మీకు విన్నవించాలి. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఈ విమ్ హాఫ్ బ్రీతింగ్, చల్లటి నీళ్ళల్లో ముఖాన్ని ముంచడం, అలాగే స్విఫ్ట్ మూవ్మెంట్ అంటే శక్తివంతమైనటువంటి కదలిక, ఇవి కేవలం వృద్ధాప్యానికి వ్యతిరేకంగా పోరాడే చిట్కాలు మాత్రమే కాదు, ఇవి మన కణాల ఆరోగ్యాన్ని, మనసు స్థిరత్వాన్ని పెంచేటువంటి శక్తివంతమైన జీవన విధానాలు. ఈ దినచర్య మన శరీరంలో ఉండేటువంటి అంతర్గత వ్యవస్థల్ని, ముఖ్యంగా నర్వస్ సిస్టమ్ని, రోగనిరోధక వ్యవస్థని స్టిమ్యులేట్ చేయడం ద్వారా జీవ వయసుని వెనక్కి తిప్పుతుంది. అంటే ఆ బయలాజికల్ ఏజ్ని వెనక్కి తిప్పేటువంటి అవకాశం దీంతో ఉంటుంది. ఇది నర్వస్ సిస్టమ్ని సమతుల్యం చేస్తూ ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే కణాల శక్తిని పెంచుతూ కొత్త మైటోకాండ్రియా ఉత్పత్తిని పెంచుతుంది. ఇంకా శరీరంలో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తూ కణాలని శుభ్రపరిచేటువంటి ప్రక్రియని, ఆటోఫేగీని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ ప్రక్రియలన్నీ మనకి దీర్ఘాయుష్ని, ఆనందాన్ని ఇచ్చే ఆయుర్వేదంలో ఉండే రసాయన ట్రీట్మెంట్స్లో భాగం. వయసు అనేది కేవలం క్యాలెండర్లో ఉన్న సంఖ్య మాత్రమే. మన కణాల్లో నిండి ఉన్నటువంటి శక్తి, ఉల్లాసం అనేది మాత్రమే మనం నిజమైనటువంటి మన వయసుని నిర్ణయిస్తుంది. కాబట్టి రేపు నుంచే ఈ 2 నిమిషాల రహస్యాన్ని మీ జీవితంలో భాగం చేసుకోండి. ప్రతి ఉదయం కూడా మీ శరీరం, మనస్సుని నూతనమైనటువంటి ఉత్సాహంతో, ఉత్తేజంతో నింపుతూ ప్రకృతి ధర్మాన్ని మీ వైపుకి తిప్పుకోండి. ఆరోగ్యంతో కూడినటువంటి దీర్ఘాయుష్యం అనే బహుమతిని అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తనకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.